పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించినటువంటి కొత్త సినిమా కల్కి. ఈ సినిమాని నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్కి ఒక సూపర్ డూపర్ థ్రిల్లర్గా రూపొందింది. రిలీజ్ డే నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే కలెక్షన్లో దాదాపు 1000 కోట్ల మార్క్ చేరుకుంది. తొందరలో ఇంకా ఇది ఈ మార్కును దాటేలా కనిపిస్తోంది. అలాంటి ఈ సినిమా సూపర్ డూపర్ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మీద ఒక న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక అక్కడి నుంచి చూసుకుంటే కల్కి సినిమా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్ సొంతం చేసుకున్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషలో డిజిటల్ ప్లాట్ఫామ్స్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. తెలుగుతో పాటు సొంతంగా చేసుకున్న హిందీ వెర్షన్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక థియేట్రికల్ రిలీజ్ తర్వాత సుమారు 7-8 వారాల తర్వాత కల్కి సినిమా ఓటీటీలోకి తీసుకురావాలని కల్కి నిర్మాతలు ఓటీటీ సంస్థలతో ముందే డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా స్వతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న కల్కి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు అనేటువంటి న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది. మరోపక్క ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గా పాల్గొన్న నాగ్ అశ్విన్ తన విజయానికి గల కారణాలతో పాటు తన స్ఫూర్తి ఏంటో చెప్పారు. కల్కి సినిమా ఆలోచన ఎలా వచ్చిందో కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. అదేంటో ఆయన మాటల్లో విందాం. చాలామంది వారి జీవితాల్లో ఎవరో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. తాము చేసే లేదా చేస్తున్న పనులకి ఎవరో ఒకరి ప్రభావం ఉండకనే ఉంటుంది. అయితే ఈ విషయంలో మాత్రం అది పూర్తిగా భిన్నమనే చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తులు కాదు, నాకు ఎంతో ఇష్టమైనటువంటి సినిమాలు. అట్లాంటి సినిమాలు మాయాబజార్, భైరవ దీపం, పాతాళ భైరవి, స్టార్ వార్స్, మార్వెల్ ఇలాంటి సినిమాలు నాకు స్ఫూర్తినిచ్చాయి. ఆ సినిమాలు ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. అలాగే ఈ స్టోరీలు విన్నా చూసినా మన కళ్ళ ఎదుట మరో ప్రపంచం ఉందన్నట్టుగా ఫీలింగ్ ఇస్తాయి. ఈ చిత్రాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నేను కూడా ఇలాంటి చిత్రాలే తీయాలని స్ఫూర్తిలోకి వచ్చాను. ఒక విధంగా చెప్పాలంటే కల్కి సినిమా ఆలోచన కూడా నాకు అక్కడి నుంచే వచ్చింది. కథతో పాటు సినిమాతో కూడా కొత్త ప్రాంతాలకి ఆలోచనను కూడా ఈ చిత్రాలే ఒక రకమైన కారణం అని చెప్పుకోవాలి. నాగ్ అశ్విన్ దీని గురించి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అందులో ఈ విషయం చెప్పాడు.